బ్యాక్ తెలంగాణలో గత 9.5 ఏళ్లలో సాధించిన అభివృద్ధి సృష్టించిన సంపదను తెలిపేందుకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఏర్పాటు చేసినట్లు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వెల్లడించారు. తెలంగాణ భవన్ వేదికగా ఈ ఉదయం 11 గంటలకు శ్వేతపత్రం విడుదల చేయనున్నట్లు నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. 9.5 ఏళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానం దేశ చరిత్రలోనే ఓ సువర్ణ అధ్యాయమన్నారు. పగలు రాత్రి తేడా లేకుండా రెక్కల కష్టంతో చెమటోడ్చి నిర్మించిన తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తే సహించబోమన్నారు. విఫల రాష్ట్రంగా చూపిస్తే భరించమని, అందుకే జరిగిన అభివృద్ధిని గణాంకాలతో సహా వివరించేందుకు తాను ప్రెజెంటేషన్ ఇవ్వనున్నట్టు కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం శ్వేతపత్రాల రూపంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వరుస నివేదికలు ఇవ్వగా తమకు కూడా సభలో గణాంకాలు ప్రవేశపెట్టే అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కోరారు. అందుకు ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే శ్వేతపత్రం విడుదలకు కేటీఆర్ పూనుకున్నారు. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నర్సింగ్రావు అందిస్తారు. గుడ్ మార్నింగ్ నర్సింగ్రావు. చూస్తున్నాం ఈ రోజు 11 గంటలకు తెలంగాణ భవన్ లో కేటీఆర్ శ్వేతపత్రాన్ని అయితే విడుదల చేయనున్నారు. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మనం చూసాము, కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో శాఖల వారీగా శ్వేతపత్రాలను విడుదల చేసింది. గత కేసీఆర్ ప్రభుత్వము 9.5 సంవత్సరాల్లో అప్పుల కుప్పగా రాష్ట్రాన్ని మార్చేసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పూర్తిగా దెబ్బతీసింది. 70,000 కోట్లతో మిగులు రాష్ట్రాన్ని బీఆర్ఎస్ కు అప్పగిస్తే వాళ్ళు 7 లక్షల కోట్ల దాదాపు 6,70,000 కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా తీయించారని చెప్పి నివేదిక రూపంలో శ్వేతపత్రాల రూపంలో చేశారు. లఘు చర్చలు కూడా నిర్వహించారు. సో ఈ నేపథ్యంలో పూర్తిగా 9.5 సంవత్సరాల కాలంలో కేవలం అప్పుల కుప్పగా మార్చామంటూ బదనాం చేసేటువంటి రాష్ట్ర ప్రతిష్టను మస్కబారించేటువంటి ప్రయత్నాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. కానీ 9.5 సంవత్సరాల పాటు చెంచొచ్చి రాత్రి పగలు అనకుండా కష్టపడి రాష్ట్ర సంపదను పెంచాము. సో ఆ రాష్ట్ర సంపదను శాఖల వారీగా వివరిస్తామని చెప్పి కేటీఆర్ అంటున్నారు. అందుకోసమే స్వేదంతో సంపదను సృష్టించాలి. స్వేదం అంటే చెమటలోచి రక్తాన్ని చిందించాము. తాము కష్టపడి సృష్టించినటువంటి సంపద వివరాలని వెల్లడిస్తామని చెప్పి కేటీఆర్ అంటున్నారు. అందుకోసమే కాంగ్రెస్ విడుదల చేసిన శ్వేత పత్రాలకి కౌంటర్ గా ఈ రోజు శ్వేత పత్రాలని ఉదయం 11 గంటలకి కేటీఆర్ విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగానే బీఆర్ఎస్ ప్రభుత్వంలో సంపద సృష్టించినటువంటి సంపదకు సంబంధించినటువంటి శాఖల వారీగా వివరాలని గణాంకాలని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ రూపంలో ఈ రోజు కేటీఆర్ వివరించబోతున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకి ఆయన మీడియా సమావేశం ద్వారా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి అన్ని వివరాలను వెల్లడించబోతా ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.